Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. I welcome the first year second semester students for the introduction class on the environmental law. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే హ్యూమన్ రైట్స్ మనం కంప్లీట్ చేసాము. హ్యూమన్ రైట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ లా కలిపి ఒక సబ్జెక్ట్ కింద ఇచ్చారు కాబట్టి ఇక నుంచి ఎన్విరాన్మెంటల్ లా మీకు చెప్పడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్? సింపుల్ డెఫినేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఈస్ ద సరౌండింగ్స్, ద ఏరియా వేర్ యూ లివ్ ఇన్. ఇట్ ఇంక్లూడ్స్ దిస్ it includes air, it includes the land, includes the water, includes noise, includes everything. That environment should be protected. దానికి మొదటగా ఆర్టికల్ 51AG, fundamental duty of the citizens to protect the environment, to protect our heritage sites, all these things are there. ఇది నేర్చుకోవాలి. రాజ్యాంగంలోని అధికారం ప్రకారమే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 100% నెసరీ. దీనిలో వీఆర్ గోయింగ్ టు గివ్ యూ దట్, ఎందుకంటే దాదాపు 15 చట్టాలు చెప్పాలి. అన్నీ చెప్తే మీకు టైం చదవదు కాబట్టి వాటి గురించి ఇంపార్టెంట్ లాస్ గురించి డిస్కస్ చేస్తూ ఒక రోజులో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బేసికల్లీ యూ హ్యావ్ టు నో ఎన్విరాన్మెంట్ అనగానే సెకండ్ ఈకాలజీ, ఈకోసిస్టమ్స్. అదవుతూనే మనం తెల్లాల్సిన గురించి వాతావరణం, పొల్యూషన్. వాట్ ఈస్ పొల్యూషన్? వీఆర్ గోయింగ్ టు గివ్ ద డెఫినేషన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ అకార్డింగ్ సెక్షన్ 2 ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దెన్ పొల్యూషన్, దెన్ వాట్ ఈస్ అ ఫారెస్ట్, దెన్ హౌ టు కంట్రోల్ ద పొల్యూషన్, కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. Likewise, then we have to know what is the biosphere, what is the biodiversity, what is the environment impact assessment, how you are going to assess the environmental impact, what is ozone depletion, how ఓజోన్కి రంధ్రం, ఓజోన్ పొరకి రంధ్రం ఎందుకు పడింది, ఓజోన్ మనకి అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఎలా హెల్ప్ చేసిపోతుంది, వాట్ ఆర్ సిఎఫ్సి అంటాం, క్లోరోఫ్లూరోకార్బన్స్, హౌ దే ఆర్ డిస్ట్రాయింగ్ ది ఓజోన్ దిస్ థింగ్, ఆ స్ట్రాటోస్పియర్లో ఉన్నటువంటి దాన్ని ఎలా చెడగొడుతుంది. ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. దెన్ వాట్ ఆర్ ది కాజటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్? అసలు పొల్యూషన్ అనేది కారణాలు ఏంటి? మన ఇంట్లో కూర్చున్నాం, పక్కనే ఈయన ఎమ్మెల్యే గారు ఎవరో గెలిచాడని చెప్పి ఏదో మనకు మైకులు పెడతారు కదా, డీజే అంటారు. దట్ ఈస్ నాయిస్ పొల్యూషన్. అది చివరి దర్దరమని కేకేఆర్ మెజెస్టిక్ కాలనీ మీ కేసు చెప్పాను, నాయిస్ పొల్యూషన్ మీద, చర్చ్ ఆఫ్ గాడ్ కేసు. అట్లా ఎయిర్ పొల్యూషన్, ప్రతిదీ. ట్రయల్ స్మెల్టర్ కేసు బెస్ట్ కేసు, ఫస్ట్ కేసు నాయిస్ ఏమంటారు మన ఎయిర్ పొల్యూషన్కి, స్మోకింగ్ వల్ల కెనడా వర్సెస్ ఏమంటారు అమెరికాలో జరిగిన కేసు, ట్రయల్ స్మెల్టర్ కేసు. ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు టెల్ యూ. ఇక వీటిలో ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు దే రిలేట్ టు వాటర్, ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్ యాక్ట్ కూడా వచ్చింది. అలాగే న్యూక్లియర్ రేడియేషన్, ఇది కూడా రాబోయే కాలంలో చెర్నోబైల్ డిజాస్టర్ ఉంది, దానివల్ల న్యూక్లియర్ రేడియేషన్ ఎట్లా వచ్చిందో ఆ ఎఫెక్ట్ ఏంటిది కూడా వైపుంది. దెన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్, టాక్సికాలజీ పెద్ద సబ్జెక్టు. మేము పోలీస్ అధికారులుగా ఉండగా ఈ యొక్క పాయిజన్ తీసుకున్న కేసులన్నిటికీ టాక్సికాలజీ మీద చాలా డిస్కస్ చేసేవాళ్ళం. బట్ ఎనీవే టాక్సికాలజీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఇది. దెన్ కేవలం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో మనుషులమే కాదు, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అండ్ ఫౌనా అంటే ఒక ఏరియాలో ఉండేటువంటి వృక్ష, చెట్లు, పూలు, అవి. ఫౌనా అంటే అక్కడ ఉండేటువంటి జాతులు. సపోజ్ నల్లమల ఫారెస్ట్ ఉంది, అక్కడ ఉండేటువంటి వైల్డ్ లైఫ్, బేర్స్ ఏంటి ఇవన్నీ. అలాగే అక్కడ ఉంటే రకరకాల వృక్షాలు, చెట్లు ఉంటాయి, చెట్లు పూలే ఫ్లోరా, రైట్. దెన్ మెరైన్ వైల్డ్ లైఫ్. సో మీకు తెలిసే ఉంటుంది, ఏదన్నా చిరుతపుల్ని పట్టుకుంటే దాన్ని చంపేయచ్చునా? లేదు, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్. ఎందుకంటే ఆ స్పీసీస్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి, కనపట్ల, కాబట్టి వాటిని పెంచాలి, వాటి వల్ల ఉపయోగించాలి. బయోడైవర్సిటీలో చెప్తాం. సో వైల్డ్ లైఫ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. అలాగే మెరైన్ లైఫ్ డెఫినెట్లీ మీకు తెలియకపోవచ్చు, సముద్రంలోకి వెళ్తే సాగర మాత, అబ్బా ఎన్ని రకాల జలచరాలు ఉంటాయో చెప్పలేము. దెన్ ఫారెస్ట్,
ఇప్పుడు మధ్య డిఫారెస్టేషన్ వల్ల కొట్టేయటం వల్ల ఫారెస్ట్ చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. దెన్ మైనర్ ఫారెస్ట్, దెన్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ట్రేడ్, ఈ యొక్క వీటిని, ఎందుకంటే ఎర్రచందనం ఉంది స్మగ్లింగ్ పెద్దది. మన మధ్యనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేస్తే నేపాల్లో ఉన్నాయని చెప్పండి. సో కాబట్టి దిస్ ట్రేడ్ ఆల్సో షుడ్ బి స్టాప్డ్. దెన్ మరి ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ల్యాండ్ని ఎలా యూజ్ చేయాలి? డెఫినెట్లీ దేర్ షుడ్ బి సస్టైనబుల్ డెవలప్మెంట్, అది కూడా చెప్తాను. సస్టైనబుల్ డెవలప్ అప్పుడు ల్యాండ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇరిగేషన్ పద్ధతి ఏం చేయాలి, ఇండస్ట్రీస్ డెవలప్, ఇండస్ట్రీస్ రాందే అభివృద్ధి ఉండదు కదా. ఇండస్ట్రీస్ వస్తూ పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, మైనింగ్, బాక్సైట్ మైనింగ్ ప్రొహిబిటెడ్ ఇన్ మన రేజెన్సీ ఏరియా, అట్లా ఎందుకు? దెన్ గ్రేజింగ్ ల్యాండ్, వాటికి వదలాలి, పశువులకి గ్రేజింగ్ ల్యాండ్ లేకపోతే కష్టం, బతకలేవు. అలాగే క్యాచ్మెంట్ ఏరియాస్, వెట్ ల్యాండ్, ఎచ్యూరీస్, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. తర్వాత లయబిలిటీస్కి వచ్చేటప్పటికి సెకండరీ లాస్ అంటారు. అంటే సహజంగా మీకు ఇది ఉంటుంది కదా, ఏమంటారు, కలెక్టర్ గారికి పవర్స్ ఇచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, డెలిగేటెడ్ పవర్స్. సో ఈ డెలిగేటెడ్ పవర్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మ్యారిటైమ్ బోర్డ్, వాటర్ బోర్డ్, ఫారెస్ట్, రకరకాలు ఉంటాయి. సో వీటన్నిటిని గురించి మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లేటర్. తర్వాత దీని అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, రెండు కలిపే ఉంటాయి, అవన్నీ మనం చదువుకోవాలి. తరువాత పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ ఉంది, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ మీకు లా ఆఫ్ టార్ట్స్లో చెప్పాను. గమ్మత్ అయినది ఏంటంటే ఖచ్చితంగా లా ఆఫ్ టార్ట్స్ కూడా దీంట్లో మనం టార్ట్స్ దగ్గర, ట్రెస్ పాస్ దగ్గర నుంచి, రైలెన్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసు దగ్గర నుంచి, ట్రయల్స్ మెల్టర్ కేసు గురించి, వైకేరియస్ లయబిలిటీ, అబ్సల్యూట్ లయబిలిటీ, ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి జస్ట్ కర్సరీ లుక్ ఒకసారి చూస్తే మంచిది, రైట్. దెన్ కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ పారామీటర్స్, ఇవి చాలా జాగ్రత్త. ఎందుకంటే ఏదైనా మనకి హ్యూమన్ రైట్స్ అనగానే యూడిహెచ్ఆర్ అని చెప్పాము, ఎన్విరాన్మెంట్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద స్టాక్ హోమ్ డిక్లరేషన్ 1972, స్టాక్ హోమ్ డిక్లరేషన్. అలాగే రియో సమ్మిట్ అంటారు, అంటే రియో డి జనీరో, అర్జెంటీనా క్యాపిటల్ అనుకుంటాను, అర్జెంటీనా, బ్యూనస్ ఐరెస్, రియో డి జనీరో బ్రెజిల్, రియో సమ్మిట్ ఒకటి. తర్వాత యుఎన్ఈపీ అనే మంచి ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సో కాబట్టి వీటన్నిటి గురించి మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్, చెప్తాను మీకు. అలాగే క్రిమినల్ లయబిలిటీ అంటుంటారుగా, ఈ దొంగ ఎర్రచందనం పీడీ యాక్ట్ పెడతామని, అదే క్రిమినల్ లయబిలిటీ అంటే. అలాగే పెనాల్టీస్ ఎంత వేయాలి, ఎకనామిక్ అఫెన్స్లో పెనాల్టీస్ ఎంత ఎక్కువ వేయాలి అనే దాన్ని కూడా మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అలాగే ఈపీఏ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. గౌరవనీయ సుప్రీంకోర్టు వారు పర్టికులర్లీ జనవరి మంత్లో చుట్టుపక్కల హర్యానా ఏంటంటే పంజాబ్ స్టేట్స్లో వీట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని కాలుస్తూ ఉంటారు, భయంకర స్మోక్ వచ్చేసి చోకింగ్, అసలు ఉండలేకపోతున్నాం అని చెప్పి, ఏమిటాయా ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉంటుంది. That should be calculated and you should be very, very careful and cautious, and you must be able to protect the environment at any cost. Then incentives, social forestry, how you are going to give incentives. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వనరామయ్య అంటాం, కొత్తగూడెం ఏరియాలో ఉంటాడు, ఆయన చెట్లు పెంచుతూ ఉంటాడు, చెట్లు రామయ్య. అలాగే సినిమా యాక్టర్ ప్రభాస్, ఆయన కూడా ఫారెస్ట్ స్టేషన్కి ఏదో ఒక 100 ఎకరాలు, నాకు తెలియదు కానీ 1000 ఎకరాలు ఎంతో ఫారెస్ట్ స్టేషన్కి ఆయన డొనేషన్ ఏదో ఇవ్వటం జరిగింది. అట్లా మ్యాన్ మేడ్ ఫారెస్ట్ చిన్న ఒకటి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ దేనికి అంటే మీరు గుర్తుపెట్టుకుంది, ఇట్ ఇస్ ద నేచర్స్ గిఫ్ట్, గిఫ్ట్ ఆఫ్ గాడ్, భగవంతుడు మనకి ఇచ్చింది. మీరు ఎన్ని చెట్లు వేస్తే నల్లమల ఫారెస్ట్ని మళ్ళీ తయారు చేయగలరు? బొగదా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు గిదలు దాటినా చూస్తున్నాం కదా. కెన్ వీ క్రియేట్? వెరీ వెరీ డిఫికల్ట్. ఉన్నదాన్ని కాపాడుకోండి. గతంలో మేన్నప్పుడు పచ్చదనం, పైరు, చేలు, చెట్లు హ్యాపీగా తిరిగేవాడు. మరి ఈ రోజున ద సిటీస్ హ్యావ్ బికమ్ కాంక్రీట్ జంగిల్స్, నో డౌట్. ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, ఇందాక చెప్పిన క్లోరోఫ్లోరో కార్బన్ ఇవన్నీ ఉంటాయి. కానీ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ స్టేట్ ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కాబట్టి ఏదన్నా జరిగితే దెన్ మెథడ్స్ ఆఫ్ రికవరీ త్రూ ఇన్సూరెన్సెస్, బాండ్, షూరిటీస్ ఎట్సెట్రా. సో కాబట్టి అల్టిమేట్లీ లాస్ట్ మనం లా పాయింట్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడుంటుంది, వీళ్ళ బాధ్యతలు ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, సో ఇవి కూడా తెలుసుకుందాం. సో టూకీగా ఎన్విరాన్మెంట్ యాక్ట్ గురించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మనం ఇంతవరకు తెలుసుకుందాం.
ఎందుకంటే లేకపోతే ఇక కంటిన్యూస్గా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది తెలుసుకుని దీంట్లో క్వశ్చన్ ఆన్సర్లు తీసుకుంటే పరీక్ష పాస్ అవుతారు. కాబట్టి సో ప్లీజ్ దీన్ని వైడ్గా, ఎందుకంటే ఈ వీడియో చూసుకున్న తర్వాత సబ్జెక్ట్స్ మీకు చెప్పాను, దాని గురించి మీకు తెలిసిన బుక్స్ ఎక్కడ బాగా చదువుకొని గెట్ ప్రిపేర్డ్ వెల్. థ్యాంక్ యూ.